థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం మాట్లాడదామండి. వాక్యపు వెలుగులో నేను ఎందుకు మాట్లాడదాము అనే పదాన్ని వాడుతున్నానంటే, ఇన్నాళ్ళు కూడా నేనైతే నేను నా గురించే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు కూడా అవతల వాళ్ళు బైబిల్ తీసి చెప్పేవాళ్ళు, నేను వినేదాన్ని. ఇలాగే ఉండేది. కానీ మీరు ఆదిమ సంఘంలో చూస్తే పౌలు మాట్లాడేవాడు. చెప్పడానికి, మాట్లాడడానికి చాలా తేడా ఉంది. చెప్పడం అంటే అర్థం ఏంటి అంటే, మాట్లాడే అవకాశం అవతల వాళ్ళకి ఇవ్వకపోవడం. నా మాట మీకు అర్థమైందా? చెప్పడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ పుల్పిట్ నుంచి చెప్తారు వాక్యం. వాళ్ళు చెప్పినట్టు, మాట్లాడినట్టు కాదు. మాట్లాడడం అంటే అర్థం ఏంటి? అవతల వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం. ఇప్పుడు ఒక ప్రశ్న. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి అంటే, వాక్యము వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు అవతల వారిలో ఆ వాక్యము ఫలించడం మొదలైనప్పుడు, అంటే వాళ్ళు విన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయి. లేదంటే ప్రత్యక్షత తలెత్తుతుంది. అయితే ప్రశ్నలొస్తాయి. లేదంటే వాక్యం అర్థమైన తర్వాత రెవల్యూషన్ వస్తుంది. దాన్నే ప్రత్యక్షత అంటాం. ఇది అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను ఒక ఇంటర్వ్యూకెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో ఇలా జరిగింది. నాకు మళ్ళీ పలానా రోజు రమ్మన్నారు అని నేను మీతో చెప్తున్నాను. ఇది చెప్తున్నప్పుడు ఇదంతా మీరు విన్నాక మీకు డౌట్ వచ్చిందనుకోండి. ఏమని? ఏ కంపెనీకెళ్ళావు? ఎలాంటి ఇంటర్వ్యూ అయింది? లేకపోతే ఇంకా తదితర ప్రశ్నలొచ్చాయనుకోండి. దాని అర్థం ఏంటి? నువ్వు వింటున్నావని అర్థం. నేను మాట్లాడే ప్రతి మాట నీ చెవిలో నుంచి నీ హృదయంలోకెళ్ళింది. కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించిన తర్వాత అయితే ప్రశ్నలొస్తాయి నీకు కూడా. లేదు అంటే అర్థమైన తర్వాత నాకు సలహా ఇస్తావు. అయితే నన్ను ప్రశ్నలు అడుగుతారు. ఏ కంపెనీకెళ్ళావు? ఎలాంటి ఇంటర్వ్యూస్ అడిగారు? జాబ్ వస్తే జీతం ఎంత ఇస్తారంట? ఇవన్నీ అడుగుతారు. అయితే ఇలా అడుగుతారు. లేదు అంటే ప్రత్యక్షత అంటే రెవల్యూషన్. మీకేం అర్థమవుతుంది అంటే, ఇన్ని క్వెషన్‌లు అడిగారంటే నీకు జాబ్ రాకపోవచ్చు. వేరేది ట్రై చెయి. నా మాట మీకు అర్థమవుతుందా? అలాగే వాక్యము విన్నప్పుడు నేను పోల్చట్లేదండి. దయచేసి తప్పుగా అనుకోకండి. కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే నేను ఉదాహరణ చెప్తున్నాను. వాక్యాన్ని ఉద్యోగంతో పోల్చడం దయచేసి ఇలా అర్థం చేసుకోవద్దు. నేనెందుకు వాక్యాన్ని మాట్లాడుతున్నాను అనే దాని కోణంలో మీకు ఉదాహరణ ఇస్తున్నాను. వాక్యము కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. మీరు ఇప్పుడు ఈ మెసేజ్ మీరు వింటున్నారు. జూమ్‌లోనో, గూగుల్ మీట్‌లోనో, యూట్యూబ్‌లోనో, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఎన్నో మాధ్యమాల ద్వారా ఈ వాక్యం మీ చెవికి వచ్చిందనుకోండి. మీరు ఈ వాక్యము వినడానికంటే ముందే ఎన్నో సార్లు బైబిల్ మీరు విన్నారు, చదివారు. చర్చ్‌లో కూడా మీరు చాలా మంచి యాక్టివ్ మెంబర్. ఎందుకు మళ్ళా సెపరేట్‌గా మనం వినాల్సొస్తుంది? నా మాట మీకు అర్థమవుతుందా? ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నాము. మళ్ళీ మళ్ళీ వాక్యం వింటున్నాము. పొద్దున్నే ప్రార్థనతోనే లేస్తాము. మళ్ళీ బైబిల్ చదువుకుంటాము. ఉద్యోగాలకు వెళ్ళినా ప్రార్థనలో ఉంటాము. ఇదంతా ఏంటి అంటే, యోహాను సువార్త 8 అధ్యాయము 31, 32 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నేను మీకు ఆ వాక్యం చూపిచ్చి ముందుకెళ్తాను. ఎందుకు రోజు వాక్యం వినాలి? ఎందుకు రోజు ప్రార్థన? కొంతమంది హైందవ స్నేహితులు ఉన్నారు నాకు. వాళ్ళని ఎందుకు నువ్వు గుడికెళ్తావు అంటే, అయితే మొక్కు తీర్చుకోవడానికి అంటారు. లేకపోతే మేము దీవించబడతామని. ఎందుకు అన్నదానం చేస్తున్నారంటే పుణ్యం వస్తుందని. ఎందుకు బట్టలు దానం చేస్తున్నారు అంటే పుణ్యం వస్తుందని. ఇది వారి యొక్క విశ్వాసం. కానీ క్రైస్తవుని విశ్వాసం అది కాదు. క్రైస్తవుడు ఎవరికో బట్టలిస్తే దీవించబడ్డు.
మీరు ఆత్మలో దీవించబడ్డారు కాబట్టి అవతల వాడికి సహాయపడాలి అనే ఆలోచన మీకు వచ్చింది. అర్థం చేసుకోండి. మీరు దీవించబడ్డానికి అవతల వారికి అన్నం పెట్టరు. మీరు ఆశీర్వాదం కోసం అవతల వారికి అన్నం పెట్టరు. ఎందుకు అన్నం పెడతారు? మీరు ఆల్రెడీ దీవించబడ్డారు. మీరు క్రీస్తులో కడగబడ్డారు. మీరు క్రీస్తుని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమ మిమ్మల్ని రూల్ చేస్తుంది. బాగా కొట్టే భర్త ఉన్నాడు. భర్తలకి చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. బాగా తిట్టే భార్య ఉంది. మనం మన గదుల్లో నుంచి బయటికి వస్తే ప్రపంచం అర్థం అవుతుంది. ఇలాంటి వైఖరి ఉన్నప్పుడు ఒక క్రైస్తవ భార్యగా ఒక తాగుబోతు భర్తని, ఒక క్రైస్తవ భర్తగా ఒక వదరుబోతు భార్యని ఎలా ప్రేమించగలుగుతాడు? మన మనలో ఈగో అనేది ఒకటి ఉంటుంది. అసూయ అనేది ఒకటి ఉంటుంది. అంటే నా ఉద్దేశము, అవతల వాళ్ళు తప్పు చేస్తుంటే జనరల్‌గా మనం ఊరుకోలేము. అయినా ఎలా ఊరుకుంటారు? క్రీస్తులో ఉన్న తరువాత నేను ఎన్నో సాక్ష్యాలు విన్నానండి. అవతల వారు తిడుతున్నా, క్రీస్తును కలిగిన బిడ్డగా నువ్వు ఎలా మారు మాట్లాడకుండా ఉండగలుగుతావు? చేత కాదనా? కాదండి. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అనే స్పృహలో ఉంటావు కాబట్టి. అవతల వారు బాగా తిడుతుంటే, నా సంగతేంటో నీకు తెలీదు అన్నావనుకోండి, అక్కడ క్రీస్తు లేడు. అవతల వారు మిమ్మల్ని శపిస్తుంటే, తిడుతుంటే, క్రీస్తే చూసుకుంటాడు అని అన్నప్పుడు అక్కడ క్రీస్తుంటాడు. నేనేమంటున్నానంటే, మనకి స్పృహ ఉంది. ఎవరికి? ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే మారు మనస్సు అనుభవం కలిగి ఉన్నారో, వారు లోకంలో మనుషులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించరు. ఇలా ప్రవర్తించకుండా ఉండడానికే ప్రతిరోజు వాక్యం వినాలి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఎందుకు రోజు 9 గంటలకి వాక్యం వినాలి? లేకపోతే ఎందుకు రోజు ప్రార్థన చేసుకోవాలి అంటే, మీకేదో దీవెన వస్తుంది అని కాదు. బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, ఆల్రెడీ ఆయన దీవించాడు. తెలుసా మీకు? క్రీస్తులో పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత దేవుడు మనలను దీవించెను, ఆశీర్వదించెను అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆల్రెడీ మీరు దీవించబడ్డారు. ఆల్రెడీ మీరు క్రీస్తులో జీవిస్తున్నారు. అంటే ఆల్రెడీ అయిపోయిన దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది. మనం ఇంకా ఎందుకు పొందుకోవట్లేము? ప్రశ్న. బైబిల్ చెప్తుంది, యేసు పొందిన దెబ్బల చేత నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందుకున్నావు అని. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3వ వచనంలో, క్రీస్తునందు పరలోక ప్రతి ఆశీర్వాదం చేత మనల్ని దేవుడు దీవించాడు అని. మరి ఎందుకు మన జీవితంలో కనపడదు? ఈ మాటలు చదువుతూనే ఉంటాము, రోగాన్ని కలిగి ఉంటాం. ఈ మాటలు చదువుతూనే ఉంటాము, ఏదో ఒక ఇబ్బంది గుండా వెళ్తూనే ఉంటాం. మరి ఎక్కడుంది? అదే పౌలు చెప్తాడు. ఈరోజు నేను అదే ఫోటోని వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాను. మన గ్రూప్‌లో పెట్టాను. ఏమని పెట్టాను? ఒకసారి ఇది చదివి అటు ముందుకెళ్దాము. నేను మీకు ఇది చూపిస్తున్నాను. యోహాను సువార్త 8:31, 32 చదవండి ఎవరైనా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము చాలా అంటే ఇక్కడ 31వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నా వాక్యమందు నిలిచిన వారైతే అనే పదం మీకు కనిపిస్తుంది కదండి. ఇంగ్లీష్లో చాలా మంచి పదం వాడారు, కంటిన్యూ అని వాడారు. కంటిన్యూ ఇన్ మై వర్డ్ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని రోజు చదవాలి, విశ్వసించాలి, ప్రభువుతో సహవాసంలో ఉండాలి. ఇది ఆదివారమే చేసే పని కాదు.
ఇది ప్రతిరోజు, అక్కడ కంటిన్యూ అనే పదం ఉంది. అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం. కొంతమంది ఉంటారు పండక్కి, అసలు క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు పండగే అండి. ఎందుకు పండగ? పండగ అంటే మీ దృష్టిలో బట్టలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఇది అనుకుంటే చాలా తప్పు. ఒకవేళ మీరు హైందవ్యం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటే ఇది కాదు పండగ. పండగ అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి, నా పాపాలన్నీ ఆయన సిలువలో మూసి, సిలువలో మరణించి, తిరిగి లేచి నాతో సజీవుడుగా నాలో ఉన్నాడు. అది పండగ. ఈ అనుభూతి మీరు ఎప్పుడైతే చెందుతారో ఆ రోజు క్రీస్తులో మీకు పండగ మొదలైనట్టు. ఆ పండగ ఎప్పటి వరకు ఉంటుందండి? ప్రతి నిమిషం ఉంటుంది, ప్రతి క్షణం ఉంటుంది, మనం మట్టిలో కలిసేంత వరకు ఉంటుంది. ఏమని ఉంటుంది? క్రీస్తు నా ప్రతి పాపాన్ని సిలువలో కొట్టివేసి ఆయన రాజ్యానికి నన్ను వారసురాలుగా చేశాడు. ఎవరిస్తారండి ఇది? ఎవరిస్తారు? ఇవాళ రేపట్లో మీరు చూస్తే తల్లిదండ్రులు సంపాదించిన వాటికి బిడ్డలకి కూడా అధికారం ఇవ్వట్లేరు. నా మాట మీకు అర్థమవుతుందా? వాక్యం చెప్తుంది, అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. బిడ్డల కోసం కష్టపడే తల్లిదండ్రుల్ని చూసిన మీ కళ్ళు బిడ్డల్ని ద్వేషించే తల్లిదండ్రుల్ని కూడా చూసుంటారు. అలాంటి కాలంలోకి వస్తున్నాం మనం. అపాయకరమైన కాలాలు. బిడ్డల్ని ద్వేషించే తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డల నాశనం కొరకునే ఉన్నారు. నేను బైబిల్ని దృష్టిలో పెట్టి మీకు నేను వాక్యాన్ని పరిచయం చేస్తున్నాను. ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే మాట్లాడాలి. నేను చెప్పుకుంటూ పోవడం కాదు, కానీ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో నాటబడితే మనకి రెవల్యూషన్స్ వస్తాయి. అంటే వాక్యం ప్రత్యక్షతలోకి వస్తుంది, పరిశుద్ధాత్ముడు మనల్ని సంధిస్తాడు. మీకు ఎప్పుడైనా దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని అనిపిస్తే చెప్పిన వాక్యాన్ని మీ హృదయంలోకి తీసుకెళ్ళండి. హృదయంలోకి ఎలా తీసుకెళ్ళాలి అని అడుగుతారేమో. మీ టీచర్ ఎప్పుడో మీకు చిన్నప్పుడు చెప్పుంటారు, 2 2 4 అని చెప్పుంటారు. మీరు పలక మీద ఎన్నిసార్లు రాస్తే మీకు గుర్తుంది? ఎన్నిసార్లు మీ టీచర్ నోటి వెంట మీరు వింటే గుర్తుంది? ఎన్నిసార్లు నోటితో మీరు ఒప్పజెప్తే మీకు గుర్తుంది? అన్ని జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఒక విషయం హృదయం అనే పలక మీదకి ఎప్పుడు వెళ్తుందో తెలుసా? బుక్కుల్లో రాయడం గురించి నేను చెప్పట్లేదండి. బుక్లో రాసి మీ హృదయంలో రాసుకోలేదనుకోండి, ఆ, అది యూజ్లెస్. ఎంత ప్రశస్త వాక్యమైనా మీ హృదయంలో లేకపోతే, తెలుగులో ఒక మంచి పాట ఉంటుంది, జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెద వేళ. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెద వేళ అంటే వాక్యాన్ని నువ్వు జుర్రుకుంటే, వాక్యాన్ని హృదయంలో నాటబడితే, వాక్యంలో నుంచి మధురమైన తేనె వస్తుంది. యు విల్ ఫీల్ మోర్ కంఫర్ట్. ఈ మనుషులు ఎవ్వరూ ఇవ్వలేరండి. నేను చెప్తున్నాను కదా, మీకు ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ, ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప బలమైన శక్తివంతమైన మాటలు వాక్యంలో నుంచి వస్తుంది. ఆ వాక్యం మీకు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు హృదయంలో దాచపెట్టాల, అది నోటితో పలకాల. అప్పుడు ఏమైతుందో తెలుసా? జుంటి తేనె ఏంటో మీకు తెలుస్తుంది. అందుకని వాక్యం వినాలా. మిమ్మల్ని ఎవరైనా ఎందుకు వాక్యం రోజు వింటావు, రోజు ఎందుకు ప్రార్థన చేస్తావు, ఎందుకు చర్చికి వెళ్తారు, ఎందుకు అది చేస్తారు, ఎందుకు ఇది చేస్తారు అంటే, దయచేసి చెప్పకండి మేము దీవించబడతామని, లేదంటే నా అప్పులన్నీ తీరిపోతాయని, లేదంటే మా ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయని, ఉద్యోగాలు వస్తాయని, పెన్షన్ డబ్బులు వస్తాయని. ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి. ఇవి మన అవసరాలండి. తెలుసా మీకు? ఇవి మన అవసరాలు. బిడ్డల పెళ్లిళ్ళు చెయ్యాలనే విషయం దేవుడికి తెలియదంటారా? నీ బిడ్డని చేతికి రావడానికి ముందు ఆయన చేతుల్లో నీ బిడ్డ పెరిగిందండి. ఆయన రూపు గీశాడు. అర్థమవుతుందా మీకు?
మీ బిడ్డని మీరు మీ కడుపులో పెట్టుకోవడానికి ముందే, బిఫోర్ యూ కన్సీవ్ ఏ బేబీ, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యువర్ చైల్డ్. దాట్స్ వాట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది అంటే, నీ బిడ్డల చదువు కొరకు, నీ బిడ్డల పెళ్లిళ్ళ కొరకు, లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కొరకు మీరు గృహం కట్టుకోవాలి అన్న, ఇవన్నీ మన అవసరాలు. ఏ బిడ్డ, ఏ చంటి బిడ్డ కూడా తండ్రి దగ్గరికి వచ్చి నాకు పాలు కావాలి, పాల డబ్బా కొనుక్కొనిరా చెప్తుందా? చెప్తుందా అండి? ఏ స్కూల్కి వెళ్ళే బిడ్డ అయినా నన్ను స్కూల్లో దింపాలి, నన్ను తీసుకెళ్తావా ప్లీజ్, లేకపోతే నాకు పుస్తకాలు కొనిస్తావా అని అర్థించే బిడ్డల్ని చూసారా? ఎందుకని? అక్కడ తండ్రి అనుకుంటాడు, ఈ కూతురు నా బాధ్యత అని. కూతురు కూడా నిశ్చింతగా ఉంటుంది, నాకు తండ్రి ఉన్నాడు అని. ఈ విశ్వాసం మనలో ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే మనం తండ్రికి దగ్గరగా ఉంటాము. అందుకే వాక్యం చెప్తుంది కంటిన్యూ. ఒకరోజు వాక్యం విని తెల్లారొచ్చే కష్టాల కోసం బుర్రంతా పాడు చేసుకుంటే, మర్నాడు మళ్ళీ అర్థం కాదు మనం ఏం చేస్తాము. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2వ తరగతిలో చదివే ఒక స్టూడెంట్ 3వ తరగతికి ఎప్పుడు వెళ్తారు? 2వ తరగతిలో అన్ని క్లాసెస్కి అటెండ్ అయి పరీక్ష రాసి పాస్ అయితేనే కదండి. బైబిల్లో కూడా మనం వాక్యాలు చదువుకుంటూ పోవడం కాదు, కానీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు, నేను చెప్పే పరిభాష మీకు అర్థమైతే యూ విల్ సీ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. And I'm sure your life will not be same from yesterday to today. నేను చెప్పేది గనక మీ మనస్సుకి అర్థమైతే, మీ హృదయంలో నాటబడితే, నేను చెప్తున్నాను, నిన్న ఎలా ఉన్నారో ఈ రోజు అలా ఉండరు. ఒక గ్రేట్ లైఫ్ లీడ్ చేస్తారు. దావీదు నిన్న గొర్రెల కాపరి, నేడు రాజు. దీనికి మధ్యలో ఏం జరిగిందండి? సమూయేలు ప్రవక్త అభిషేకించినప్పుడు దావీదు అంగీకరిస్తాడు. సమూయేలు వచ్చి చెప్తాడు దావీదుకి, దేవుని స్వరం ఏమి పలికిందో దావీదుకు చెప్తాడు, ఇదిగో ఈయనే నేను అభిషేకించుకున్నవాడు. దావీదు నమ్ముతాడు ఆ విషయాన్ని. దావీదు చెప్పడు, అదేంటి సమూయేలు గారు, నాకంటే పైన ఇంతమంది అన్నలున్నారు, దేవుడు నన్నెట్లా అభిషేకించాడు, మేబీ యు ఆర్ మిస్టేకెన్, మీరు తప్పుగా అనుకుంటున్నారేమో అని చెప్పడు. దావీదు నమ్ముతాడు, విశ్వసిస్తాడు. దేవుని వాక్యం నమ్మడానికి చాలా పరిణతి కావాలండి. మీరు దావీదు విషయంలోనే తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సమూయేలు 3 ఏండ్ల బాలుడు, లేదు అంటే 5 ఏండ్ల బాలుడు. పాలు విడిచిన తరువాత తన తల్లి తీసుకొచ్చి షిలోహులో ఉన్న దేవుని మందిరంలో వదిలేస్తుంది. అక్కడ అక్కడ ఏలి దగ్గర యాజకత్వం చేస్తా ఉంటాడు. దేవుని స్వరము సమూయేలుకి వినిపిస్తుంది. ఏలి చెప్తాడు, ఇది నేను కాదయ్యా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నీకు స్వరం వినిపిస్తే చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అని చెప్తాడు. ఇప్పుడు సమూయేలు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మాలి. ఏం నమ్మాలి? ఏలి చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాలి. ఉంచాడు కాబట్టే వెనక్కి వెళ్ళినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఆయన కనపడలేదు సమూయేలుకి. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. సమూయేలుకి దేవుడు కనపడలే, కానీ స్వరం వినపడ్డది. స్వరం వినపడ్డప్పుడు సమూయేలు, నువ్వెక్కడున్నావో నాకు కనపడు అని అడగలా. ఏమంటాడు? చిత్తము ప్రభువా, నీ దాసుడను ఆలకించుచున్నాను అంటాడు. ఎలా అనగలిగాడు? బికాజ్ హీ బిలీవ్డ్. ఆయన నమ్మాడు, ఇదో నాతో మాట్లాడుతున్నది దేవుని స్వరము అని నమ్మాడు. నా మాట మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని మనం నమ్మితేనే వాక్యం పనిచేస్తుంది. ఒకవేళ మన విశ్వాసంలో, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నా కుటుంబంలో అప్పులు తీరట్లేవు, ఎందుకు నేను ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నాను అంటే, దానికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని ప్రార్థనలకు వచ్చినా నీ బ్రతుకు మారదు.
నేను నిజంగా బైబిల్‌లో నుంచే మాట్లాడుతున్నాను. ఎప్పుడు మారుతుంది? 32వ వచనం చదవండి. ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు మీకు ఫ్రీడమ్ వస్తుంది? ఇప్పుడు అప్పుల్లో ఉన్నారనుకోండి, ఇట్లా పట్టేసినట్టు ఉంటారు కదండీ! ఒకరొచ్చి "నువ్వు నాకు రూ. 100 ఇవ్వాలి ఎప్పుడిస్తావు?" ఇంకొకడొచ్చి "నువ్వు నాకు ఇంకొక రూ. 1000 ఇవ్వాలి ఎప్పుడిస్తావు?" ఇలా అడుగుతున్నప్పుడు వాళ్ళకెలా ఉంటుంది? ఎవరో కట్టేసినట్టుగా, ఎవరో పట్టేసినట్టుగా, ఎక్కడో బందీగా ఉండిపోయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకేం గావాలి? ఫ్రీడమ్ కావాలి. పాపంలో మసిలిపోతా ఉంటారు చాలామంది. ఆ పాపంలో నుంచి బయటికి రాలేరు. దొంగతనాలు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, కలహాలు, కోపాలు, కొట్లాటలు, అ అభిమతములు, ద్వేషములు ఇలాంటి వాటితో రగిలిపోయేవాళ్ళు బయటికెలా రావాలి? వాళ్ళకసలు ఏం గావాలి? స్వాతంత్రం, ఫ్రీడమ్. ఎక్కడి నుంచి? వాళ్ళు వెళుతున్న ఆ యొక్క భయంకరమైన అలవాట్లలో నుంచి వాళ్ళకేం గావాలి? ఫ్రీడమ్. ఎలా వస్తుంది ఫ్రీడమ్? ఎవరిస్తారు ఫ్రీడమ్? 32వ వచనం చెప్తుంది. అప్పుడు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. మీకెప్పుడన్నా అనిపిచ్చిందా? ఇన్ని సార్లు మనం ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతాం. ఇన్ని చేషినా ఎందుకు నాకింకా కష్టాలొస్తున్నాయి? అంటే నేనింకా ఏం చేయాలా దేవుడి కోసం అని మీకు అనిపిస్తుంటే ఈ వాక్యం మీకోసమే. మీరేదో చెయ్యాలని ఆశించే దేవుడు కాదండి. అస్సలు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు, మనమంతా విశ్వసిస్తున్న దేవుడు, నీ నుంచి ఏమి ఆశించడు. మీరు చూడండి, దొంగ సిలువలో ఇద్దరు దొంగలు వేలాడుతా ఉంటారు. ఒక దొంగ తప్పు తెలుసుకుంటాడు. ఇంకొక దొంగ అలాగే మాట్లాడుతా ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం ఆశించాడండి దొంగ దగ్గర? ఏం చెప్తాడు? "నువ్వు ఈరోజు పరదైసులో ఉంటావు. నాతో కూడా ఉంటావని" చెప్తాడు. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ గదా అది! నువ్వు ఎవరో రోడ్డు మీద చెమటలు గక్కుకు నడుచుకుంటూ పోతున్నారు. సడెన్‌గా నేను వెళ్ళే కార్ ఆపి, "నా కార్‌లో రండి" అని చెప్పాననుకోండి. ఆ చెమటలు కక్కి నడుచుకుంటా పోయే అతనికి లేపోతే ఆవిడకి ఎంత ఉపశమనం ఉంటుంది? ఎంత రిలాక్స్ ఉంటారు? ఎంత సంతోషం ఉంటుంది? అంటే మనం ఏం ఆశించామక్కడ? ఇప్పుడు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు దొంగ నుంచి ఏం ఆశిస్తే ఆ మాట చెప్పారండి. ఏం ఆశించాడంటే మారు మనస్సు. ఆయన నమ్మాడు. ప్రభువు ఏం చెప్పాడో అది నమ్మాడు. ప్రభువు ఏం చెప్తాడంటే, నేను నా రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. నా రాజ్యము ఆహ్, హేరోదు దగ్గర హేరోదు దగ్గర ప్రభువు అన్న మాటేంటంటే ఆ మాట తీసి మనం ముగించుదామండి. యాక్చువల్‌గా వాక్యంకి ఎక్కువ టైం పడుతుంది. మరి మనకు టైం సరిపోతలేదు. మత్తయి సువార్త ఒకసారి తీద్దాము. యేసుక్రీస్తు ప్రభువారికి, హేరోదికి జరిగిన డిస్కషన్. మత్తయి సువార్త 27వ అధ్యాయం. హ్మ్. ఇక్కడ ఇక్కడ 11వ వచనం నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. పిలాతుకి, ప్రభువుకి జరిగిన సంభాషణ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్ర ఆహ్,
ఉమ్. ఈ మాట ఒక్కసారి చదువుదామండి మనం. 13వ వచనాన్ని చదవండి. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, నీవు విన వినలేదా అని ఆయనను అడిగెను. ఉమ్. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఉమ్. అయితే జనులు ఆ అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన రీతి ఆ దొంగ కూడా వింటాడు. దొంగ నుంచి ప్రభు ఏం కోరుకోలా. అలాగే నీ నుంచి నా నుంచి ప్రభు ఏమీ కోరుకోడండి. ఏమి కోరుకోడు. ఆయనకి ఏం కావాలి అంటే మారు మనస్సు కావాలి. దేవాతి దేవుడితో ఆదాము కోల్పోయిన సహవాసము క్రీస్తు ద్వారా నిలబడాలి. అది ప్రభుకు కావాల్సింది. అందుకోసమే ఆయన సిలువలో ఏం చెప్తాడండి? సమాప్తమాయెను అని చెప్తాడు. ఏం సమాప్తమైంది? అప్పటి వరకు మనం మన యథేచ్ఛగా జీవించే వాళ్ళం, యథేచ్ఛగా ఉండేవాళ్ళం, శరీర క్రియల్ని మనం జరిగించే వాళ్ళం, వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతికాం. ఎలా బ్రతికామంటే మీకు ఇక్కడ కొరింథీలకు రాసిన పత్రికలో అర్థమవుతుంది. కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీకు అర్థమవుతుంది ఎలా బ్రతికాము. కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అంటే ఇద్దరి గురించి పౌలు మాట్లాడుతా ఉన్నాడు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. శరీర సంబంధులు ఎలా ఉంటారంటే 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు. శరీర సంబంధులు అంటే ఎవరండి? అసూయ, కలహం. కొంతమందికి ఎప్పుడు గొడవ పెట్టుకోవడమే పనిగా ఉంటుంది. కొంతమందికి అవతల వాళ్ళు ఏం చేస్తున్నా ఓర్వలేరు. ఇలాంటి కేటగిరీ కూడా ఉంటారు. అసూయ, కలహము. ఇలా ఉన్న వాళ్ళని పౌలు ఏమంటున్నాడంటే మీరు శరీర సంబంధులు అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత పౌలు ఒక ప్రశ్న వేస్తాడు వాళ్ళని. ఏమని అంటే 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అదేంటి? అసూయ కలహములు ఉన్నాయి మనలో. తప్పు చేయాలి అనే ఆలోచన ఉంటుంది. తప్పుడు నడకలు నడవడానికి మన శరీరం ఉర్రూతలూగుతుంది. సినిమాలు చూడడానికి, షికార్లకు తిరగడానికి, బూతులు మాట్లాడడానికి, అసూయపడ్డానికి, ఇంకా పరిపరి విధాలుగా ఉంటామే. మరి పౌలేంటి? మీరు దేవుని ఆలయం అంటాడేంటి? వెన్ యూ బిలీవ్ దిస్, నువ్వెప్పుడైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తావో అప్పుడు నీలో ఒక గొప్ప రూపాంతరత కనిపిస్తుంది. ఎప్పుడైతే దావీదు సమూయేలు ప్రవక్త వచ్చి అభిషేకిస్తాడో నమ్ముతాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, ఇతడిని నేను ఇశ్రాయేలుకు రాజుగా నియమిస్తున్నాను అంటే, దావీదు నేను చిన్నోన్ని, నేను గొర్రెలు కాచుకునేవాడిని, నేను రాజుగా పనికొస్తానా, ఇవేవి చెప్పలా, నమ్మాడు. అలాగే వాక్యం చెప్తుంది, నువ్వు దొంగవైనా నీకు వాక్యం చెప్తుంది ఆయన సిలువలో ప్రతి వారి కోసం, దొంగల కోసం, చోరుల కోసం, జారత్వంతో ఉన్న వారి కోసం, వేషధారుల కోసం, విగ్రహారాధికుల కోసం, సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణాన్ని అర్పించి సమాప్తమైనది అని చెప్పాడు. ఎవరైతే ఇది నమ్ముతారో, ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముతారో, ఎవరైతే సిలువ కార్యాన్ని నమ్ముతారో వారి హృదయంలో ఆయన ఆత్మ ఉంటుందండి. వెరీ సింపుల్. ఆయన ఆత్మ ఉన్నప్పుడు మీరు ఆత్మ కార్యాలు చెయ్యడానికి వేగిర పడతారు.
శరీర కార్యాలు అడ్డం వచ్చినప్పుడు ఈ వాక్యము ఖడ్గములాగా పనిచేస్తుంది. సో దాట్ యు విల్ కాంకర్. నువ్వు విజయం సాధిస్తావు నీ శరీర కార్యాల పైన. ప్రభువుని నమ్మినాక అప్పులుంటాయి, ప్రభువుని నమ్మినాక కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇంట్లో సమస్యలు వస్తాయి. అవన్నీ ప్రభు మీకు ఇవ్వలా. మీరు భరించండి అని మీ నెత్తి మీద బండ పెట్టలే ఆయన. ఏం చెయ్యాలి? నువ్వు నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన ఆత్మ నాలో ఉన్నది. ప్రభు ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు పలుకు, నీకేం కావాలో అది పలుకు. ఆదికాండం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట బయటకు వచ్చేంత వరకు, మాటని నేను ప్రభు అని చెప్తున్నాను. దేవుని మాట ఇజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాట ఇజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడి నుంచి? ఇది నా సొంత ఐడియాలజీ కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పాను. ఇప్పుడు ఆత్మ అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడు, జలముల పైన అల్లాడిపోతుంది అని ఉంది బైబిల్లో. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆత్మ అప్పటి వరకు ఒక్క కార్యం కూడా చెయ్యలేదు, అప్పటి వరకు సైలెంట్ గా ఉంది. ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడో ఆత్మ కార్యం జరిగింది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపెను. ఎలా లేపాడు? పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదవండి అంటే. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. ముగించేస్తా నేను, కొంత సమయం లాస్ట్ లో ఉన్నాము. అదేదనగా ఆ, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దేనితో నింపబడి ఉన్నారు? పరిశుద్ధాత్మతోను శక్తితోను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఏదైతే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులో ఉందో అదే పరిశుద్ధాత్మ పౌలు చెప్తున్నాడు ఇక్కడ మీలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువులో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నాడో, ఏ దేవుని శక్తి అయితే ఉందో అదే పరిశుద్ధాత్మ ఈ రోజు నీలో ఉంది. అదే అంటున్నాడు పౌలు, అక్కడున్న సంఘంతో చెప్తున్నాడు, అక్కడున్న మనుషులతో చెప్తున్నాడు, మీలో దేవుని ఆత్మ ఉన్నాడు, మీలో దేవుని ఆత్మ ఉన్నాడు. మీరు తప్పు చేయాలి అనుకున్నప్పుడు, మీరు దొంగతనానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఇప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడండి? మీకు జ్ఞాపకం చేస్తాడు, దేవుని మాట జ్ఞాపకం చేస్తాడు, దొంగతనం చెయ్యరాదు. ఎప్పుడైతే ఈ మాట నువ్వు నమ్ముతావో నువ్వు పలుకుతావు, అవును కదా నేను దొంగతనం చేయకూడదు, హల్లెలూయా, పలుకుతావు. అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే నిన్ను ఆ చర్య నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వు అటు పోవు. ఇప్పుడు నీకు బాగా అప్పులు ఉన్నాయి, నువ్వేం చేస్తావు? దేవుని ఆత్మ మీలో ఉన్నాడు, మీరు పలకండి, నా ప్రతి అప్పులు ఈ రోజే దేవుడు తీర్చునుగాక, లేకపోతే తీర్చెనుగాక, అందుకు ప్రభువా నీకు వందనాలు. నా ప్రతి అప్పు యేసు నామములో కొట్టివేయబడును గాక ఈ రోజు, ప్రభువా నీకు వందనాలు. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ బిలీఫ్. నేను మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు విశ్వసిస్తేనే జరుగుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అదేంటి, దేవా నీకు వందనాలు, నా అప్పులన్నీ తీర్చినావంటే దేవుడు తీర్చేస్తాడా? ఇదెక్కడ లాజిక్? ఎస్, దట్స్ వాట్ ఫెయిత్. నువ్వేం నమ్ముతావో అదే జరుగుతుంది. నువ్వు ఒకవేళ ఇలా జరుగుతుంది అంటే జరగదు. రక్తస్రావం గల రోగి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే బాగైతానని అనుకుంది,
విశ్వాసం. అందుకే ప్రభు అంటాడు, నాలో నుండి బయటికి వెళ్ళింది ప్రభావం, నాలో నుండి వెళ్ళింది. బికాస్ హీ వాంటెడ్ టు ఎన్ష్యూర్ ఎవ్రీ వన్ దట్ షీ గాట్ హీల్డ్. ఎందుకని ఆమె హీల్ అయింది? యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిని బట్టి మాత్రమే అయితే అక్కడ అందరూ ఆయన మీద పడుతున్నారు, అందరూ స్వస్థత పొందుకోవాలి. కానీ కేవలం ఆ రోగి మాత్రమే ఎందుకు స్వస్థత పొందుకుంది? బికాజ్ ఆమె విశ్వాసం పెట్టింది. ఈరోజు ఈ వాక్యం మీద నువ్వెంత విశ్వాసం పెడుతున్నావు? నువ్వు నమ్ముతున్నావా దేవుని ఆత్మ నీలో ఉన్నాడని? దేవుని ఆత్మ నీలో ఉన్నాడని నువ్వు నమ్మితే ఈరోజు నువ్వు పలుకు, ఆత్మ పని చేస్తాడు. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తులో ఉండి పని చేసిందో, ఏ పరిశుద్ధాత్మ అయితే యేసుక్రీస్తు ప్రభువుని మృతులలో నుండి పైకి లేపిందో, అదే ఆత్మ ఈరోజు నీలో ఉన్నాడు. యు స్టార్ట్ బిలీవింగ్ ఇట్. చూడండి, ఫెయిత్ ఇస్ నాట్ ఎ ఎమోషన్, ఇట్ ఈస్ ఎ బిలీవ్. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది ఒక భావజాలం కాదు, ఒక భావోద్వేగం కాదు, ఏడుపు నవ్వులాగా విశ్వాసం కాదు. విశ్వాసం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా నమ్మడం. దేన్ని బట్టి? వాక్యంలో ఉన్న ఆధారాన్ని బట్టి. నేర్చుకుందాం, పోరాడుదాం. మీ సమస్యలతో ఒంటరిగా పోరాడలేరండి. అందుకే మనం ఈ వాక్యం వింటున్నాం. మన బలం సరిపోదు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో సమాప్తమైనది అని చెప్పి మనుష్యుల శరీరంలోకి ఆయన ఆత్మని ఇంటర్సెషన్ చేశాడు. ఆయన ఒకప్పుడు కోల్పోయాం అది, మనం ఇప్పుడు క్రీస్తులో తిరిగి పొందుకున్నాము దేవుని ఆత్మని. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. దేవా, సత్యము యందు మేము నిలకడగా ఉండి స్వతంత్రులుగా కాబడ్డానికి మీ సహాయం మాకు కావాలి ప్రభువా. దినదినము నీ వాక్యంలో ఎదగడానికి మీరు మాకు సహాయం చేస్తూ రండి. మీ కృపని నాయన అత్యున్నతంగా మేము పొందుకోవడానికి సహాయం చేయండి. వాక్యంలో ఇంకా 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 వేరు పారి స్థిరపడడానికి సహాయం చేయండి. ఆదిమ సంఘములో ఉన్న ఉజ్జీవాన్ని మాలో మీరు నింపుతున్నందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ, దేవా, మా సమస్యలతో మా సొంత శక్తి చేత కాకుండా కేవలం మీ యొక్క, మా శక్తి కాదు, మా బలము కాదు, మీ ఆత్మ చేత కార్యం జరుగుతుంది. మీ ఆత్మ చేత కార్యం జరుగుతుంది. అట్టి ఆత్మని మీరు మాలో పెట్టి దేవా, మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప స్వాస్థ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ, నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం మా రుణములకు మమ్మల్ని శోధనలోకి స్థాపించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్న